ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొకసారి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు, కృతజ్ఞతలు. దేవుడు మీకు తోడై ఉండును గాక. ప్రియులారా, ఈరోజు ఉదయం మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు క్లుప్తంగా మీకు వివరిస్తాను. మత్తయి శుభవార్త 11, 28 మనం చాలాసార్లు చెప్తాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రతి వీధి కూటంలో, సువార్త కూటంలో, అన్యుల మధ్యలో మాట్లాడినప్పుడు ఆయన పిలుస్తున్నాడు, ఆయన విశ్రాంతిని ఇస్తాడని. కానీ 28లో విశ్రాంతిని ఇస్తారన్నమాటే చదువుతాం. కానీ 29లో ఎప్పుడు ఇస్తాడో ఉంది. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకుంటే అప్పుడు మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. నేటి దినాల్లో పఠనాసక్తి అందరిలో తగ్గిపోయింది. ముఖ్యంగా బైబిల్ చదవడం కూడా తగ్గిపోయింది. ఈ వాట్సాప్ వచ్చాక ఎవరో ఒకరు పంపుతారు ఒక మొక్క, అందులో తల ఉండదు, తోక ఉండదు, మధ్యలో మొక్క రాస్తారు. అది చదివేసి ఆనందపడిపోయి సంకలు గుద్దుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వాస్తవానికి దేవుని బిడ్డలైన మీకు నేను 2 చేతులు జోడించి బతిమలాడి చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీకు ఆ వాగ్దానం పంపితే ఆనందపడితే పైన ఆ బైబిల్ తెరిచి ఆ పైన కింద ఆ పేర అంతా చదివితే కానీ విషయం మనకు అర్థం అవ్వదు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదను మహాభివృద్ధి పొందుతావు అని అందరూ పంపుతున్నారు. కానీ అసలైన మాట ఉంది, దానికి యాడింగ్లోనే అప్పుడు అని ఉంది. అప్పుడు మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నాను తుదను మహాభివృద్ధి పొందుతావని యోబు 8:7లో ఉంటుంది. అప్పుడు అనే మాట ఉంటుంది. చాలాసార్లు మనం అప్పుడు అనే మాట నిర్లక్ష్యం చేస్తాం. అప్పుడు, అక్కడ, అలా, ఎందుకు, అందువలన ఈ పదాలు బైబిల్లో మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేసి తీసేస్తాం. అంతెందుకండి, పెళ్లికాట్లో వివాహం అన్ని విషయములో ఘనమైనది అని వేస్తారు. తప్పది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అని ఉంటుంది. కంటిన్యూషన్ ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉండదు, చొక్కు ఉండదు. మనం అక్కలేని మొక్క తీసేస్తాం, గాను అని ఉంటుంది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కలంకముగాను ఉండవాలను అంటాడు. అంటే ఘనమైన పెళ్ళి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పవిత్రంగా వివాహ వ్యవస్థను అడుగు పెడితే అది ఘనమైంది. ఎక్కువ లైటింగు, మంచి భోజనాలు, ఎక్కువ కట్నం, అంగు ఆర్భాటాలతో చేస్తే అది కాదు. చాలాసార్లు మనం అలాగే అయిపోతాం. ఇంతెందుకండి, మొదట నీ స్థితి కొద్దిగా ఉండను తుదన మహాభివృద్ధి పొందు అన్న మాట ఉంది కదా. అసలు పై వచనాలు ఏముందంటే, నీవు పవిత్రుడివై, యథార్థవంతుడివై, నీతిమంతుడివైన ఎడల నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండను తుదన మహాభివృద్ధి పొందుతావని ఉంటుంది. ఇవేవి చదవకు మనం చాలాసార్లు ఈ రోజుల్లో చిన్న చిన్న మొక్కలు తీసుకుంటున్నాం. అందుకే నేను హెచ్చరిస్తున్నాను, చిన్న చిన్న మొక్కలు కాదు, పేర అంతా చదవండి. అలాగే ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న మాట తరచుగా కంఠస్థ పెట్టేసి రెఫరెన్స్ కూడా చూడకుండా ప్రసంగాల్లో అక్కడక్కడ మాట్లాడేస్తూనే ఉంటాం. కానీ దానికి వివరణ 29, 30లో కూడా ఇచ్చాడు. మత్తయి 11, 28లో ఈ మాట చెప్పాడు, 29లో వివరణ ఇచ్చాడు, 30లో కూడా వివరణ ఇచ్చాడు. 29లో ఏ వివరణ ఇచ్చాడు? 28లో విశ్రాంతిని ఇస్తానన్నాడు. 11:28లో మత్తయి 11:28లో విశ్రాంతిని ఇస్తానన్నాడు. మత్తయి 11:29లో ఎప్పుడు ఇస్తాడు? ఆయన దగ్గరికి వచ్చి కాడినెత్తుకొని నేర్చుకుంటే ఇస్తాడు. మళ్ళా కాడంటే భయపడతామని 30వ వచనంలో చెప్పాడు, నా కాడి తేలికగాను సులువుగాను ఉంటుందని. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్రాంతిని ఇవ్వడం ఎప్పుడంటే నేర్చుకున్నప్పుడు. ఈ రోజుల్లో పఠనాశక్తి తగ్గిపోవడమే కాదు, నేర్చుకునే ఆసక్తి కూడా మనుషుల్లో తగ్గిపోయింది. వాదనలకు రెడీగా ఉంటున్నారు. వాదనలకు మాత్రం తక్కువే ఉండలేదు. అలాగుందా, ఇలాగుందా, బైబిల్ అక్కడ ఉందా, ఇక్కడ ఉందా. నేను ఒక మాట చెప్పిన, బైబిల్ అంతా బుర్రలో ఉంటే పరలోక రాజ్యం వెళ్ళమండి. బైబిల్ అనుకున్న జీవితంలో ఈ ప్రవచన వాక్యము చదువువాడును, వినివాడును, గైకొనివాడు వెళ్తాడు పరలోకం. చెప్పినోడు కానీ తెలిసినోడు కానీ పరలోకం వెళ్తాడని ప్రకటన 1:3లో లేదు. హెడ్ నాలెడ్జి కంటే అనుభవం, దేవుని వాక్యానుసారంగా జీవించడం చాలా ముఖ్యమైనది. నేను బాధపడుతున్న విషయం ఏంటంటే, ఈ రోజులో వాక్య జ్ఞానం, హెడ్ నాలెడ్జి చాలా మందికి ఉంది, బుర్రలో ఉంది వాక్యం చాలా, అనుదిన జీవితంలో లేదది. అది దుఃఖకరమైన సంగతి. దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు నేర్పుతాను అంటున్నాడు. ఏం నేర్పుతాడు ఆయన? ఈతగాడు ఈత నేర్పుతాడు, డ్రైవర్ నేర్పుతాడు, లెక్కల టీచరు లెక్కలు చెప్తుంది, ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ చెప్తుంది. ఏది వస్తే అదే నేర్పుతారు, ఏది ఉంటే అది ఇస్తారు. నా దగ్గర కొంతమంది అయ్యారు అస్తమాట వాక్యం మాట్లాడతారు. ఏంటంటే, మరి వాక్యం కాకపోతే ఏం మాట్లాడను దైవజనుడిగా? నా హృదయము నింపబడింది వాక్యం చేత, నా ఆలోచనలు, నా జీవితంలో
ప్రతి ధ్యానాంశం వాక్యమే కదా, అందుకే వాక్యం మాట్లాడతాను. నా దగ్గరికి వస్తే వాక్యమే చెప్తాను, కరాటే ఫైట్ నేర్పలేను నేను. అలాగే దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం నేర్పుతాడు తెలుసా? ఆయన అంటున్నాడు, నేను దీన మనసు గలవాడిని. 29వ వచనం. ఆయన దగ్గరికి వస్తే దీన మనసు నేర్పుతాడు. మొదట సాత్వికుడను తర్వాత దీన మనుషుడు అన్నాడు. మొదట ఆయన దగ్గరికి వచ్చిన వారికి, ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి, నువ్వు నిజంగా నేర్చుకుంటే, నేర్చుకునే అలవాటు నీకుంటే, నేర్చుకునే సున్నతి నీకుంటే, దేవుడు నీకేమి నేర్పుతాడు తెలుసా? ఆని చంపే, ఈయన్ని చంపే, ఆడ మీదకి వెళ్ళు, ఈడి మీదకి వెళ్ళు, కత్తెట్టుకెళ్ళు, కర్రెట్టుకెళ్ళు, గొడవలాడు, వాయిదాలు వాదనలు పెట్టుకో, అది నేర్పడు ఆయన. ఆయన సాత్వికు నేర్పుతాడు. ఎందుకు సాత్వికు నేర్పుతాడు మీకు తెలుసా? మోషే సకల విద్యలు చదువుకున్నాడు ఐగుప్తులో. మోషే ఫరో కుమారుడిగా ఎదిగాడు. మోషేకి ఎంత బలం అంటే ఒక దెబ్బకు అవతల చచ్చాడు. బలం ఉన్నప్పుడు కానీ, చదువు ఉన్నప్పుడు కానీ, అధికారం ఉన్నప్పుడు కానీ ఆయన నాయకుడు కాలేకపోయాడు. మిద్యాను అరణ్యానికి తరమబడి పారిపోయి పశువులు మేపుకుంటూ జీవితంలో ఎండ కొండ శ్రమలు అనుభవాలు అనుభవిస్తూ పర్వతాలు ఎక్కుతూ దిగుతున్న సమయంలో ఆయనకి సాత్వికం దేవుడు నేర్పాడు. ఎప్పుడైతే సాత్వికం వచ్చిందో, అదేంటి పాస్టర్ గారు సాత్వికం వచ్చిందని ఎలా ఉంది అంటారా? బైబిల్లో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. మనుషులతో దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన మనుషులతో దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని. ఎప్పుడైతే సాత్వికం వచ్చిందో, ఆయన ఆశించకపోయినా అడగకపోయినా దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకొని సిద్ధపరిచి నడిపించి ఇశ్రాయేలుకు నాయకుడిగా, ఫరోకు దేవుడిగా చేశాడు. నేను డైరెక్ట్గా నాయకుడిగా చేయలేదు, ముందు సాత్వికం నేర్పాడు, సాత్వికం ద్వారా నాయకుడిగా చేశాడు. అందుకే మత్తయి 5:5 ఏముంది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు కూడా సాత్వికంతోటే లోకాన్ని జయించాడు. రెండోది ఏం నేర్పుతాడు ఆయన? దీన మనస్సు నేర్పుతాడు. అందుకే బైబిల్ సామెతలు 16:19 ఇలా ఉంది, దీన మనసు గల వారితో మీరు పొత్తు పెట్టుకోండి, స్నేహం చేయండి, పరిచయాలు పెట్టుకోండి, సహవాసం చేయండి. గర్విష్ఠులింట్లో ఆస్తులున్నా, గర్విష్ఠులింట్లో ఎంత సంపద ఉన్నా వాడితో ఉండకండి, అది మీకు ప్రమాదకరం. దీవునికి ముందు దీన మనసు నడుస్తుందట, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. దేవుడు దీన మనసు గలవాడు, మనకు దీన మనసు నేర్పుతాడు. దీన మనసు నేర్పితే ఏంటి లాభం? యెషయా 57:15 ఏముంది తెలుసా? సమీపింపరాని తేజస్సులో నేను ఉంటాను కానీ విరిగిన వారితో, నలిగిన వారితో, దీన మనసు గల వారితో నేను నివాసం ఉంటానని ఉంది. చూసుకోండి, యెషయా 57:15. ఆయనేమంతా ఉంటే అది అగ్నిగుండమైన చల్లగానే ఉంటుంది తెలుసా? షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు కానీ ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి వెంట్రుకైనను కాలలేదు, పైపెచ్చు మాడు వాసనైనా రాలేదట వాళ్ళ దగ్గర. ఈ మాట అన్నందుకు బాధపడకండి. ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళినా, నరకంలో దేవుడు ఉంటే నరకం కూడా స్వర్గంగా ఉంటుంది. దేవుడు ఉండడం చాలా ముఖ్యమైనది. ఇజ్రాయెల్ దేశానికి నేను వెళ్ళి చెప్తున్నాను, అక్కడ ఏమీ ఉండవు వనరులు, కానీ ఆ ప్రదేశంలో దేవుని సన్నిధి ఉంది కాబట్టి ఆశీర్వాదానికి, అభివృద్ధికి అంతు లేకుండా ఉంది. ఆయన ఉంటే నీతో చాలు. మూడోది చెప్తున్నాను, ఆయన అంట ఒకటి నేర్చుకున్నాడంట. హెబ్రీ 5:8 ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడట. ఆయన మనకు విధేయత నేర్పుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమ 5:19 ప్రకారం ఒక మనిషి అనగా మొదటి ఆదాము అవిధేయత వలన మనందరికీ శాపము, పాపం అంటింది, దేవునికి దూరం అయ్యాం. కడపట ఆదామైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి చూపిన విధేయత ద్వారా మనందరికీ రక్షణ కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నేర్చుకోవాలని ఆశ ఉంటే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి నేర్చుకోండి అంటున్నాడు. నువ్వు నిజంగా నువ్వు నేర్చుకుంటే ఆయన నీకు సాత్వికం నేర్పుతాడు, దీన మనసు నేర్పుతాడు, విధేయత నేర్పుతాడు. కాబట్టి దేవుడి దగ్గర నేర్చుకుందాం, దేవునిచ్చే విశ్రాంతి పొందుకుందాం. దేవుడు అటు కృప మనకు దయచేయును గాక. ఆమేన్.